రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పచ్చకామర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లుగా రేవంత్ రెడ్డికి అందరూ అలానే కనిపిస్తున్నారన్నారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్న ఆయన ఒక గుంట ఇరిగేషన్ భూమిని కూడా తీసుకున్నట్టు తన చరిత్రలో లేదని పేర్కొన్నారు. ఏ భూమినైతే తాను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అంటున్నారు అదే భూమిలో తాను ఉన్నానని, సీఎం ఎప్పుడు వస్తారో చెప్పాలని ఆయన సమక్షంలోనే సర్వే చేయిద్దామని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం మాసంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాందా, ఎప్పుడు వస్తావు రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే. ఇవి పడుకున్న